శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడానికి ఏ నెలల్లో ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. శాస్త్ర ప్రకారం పిల్లలకు ఇప్పుడు కూడా అక్షరాభ్యాసం 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేపించాలి. అది కూడా ఉత్తరాయణంలో చేపించాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చదువుల రీత్యా పిల్లలకు 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నారు. అయితే అక్షరాభ్యాసం చేపించడానికి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైనది. అది కూడా ఉత్తరాయణంలో గురు శుక్ర మూఢములు లేనప్పుడు అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే నిర్వహించాలి. అక్షరాభ్యాసం శూన్య మాసాల్లో అధిక మాసాల్లో నిర్వహించకూడదండి. అక్షరాభ్యాసం నిర్వహించడానికి తిదివార నక్షత్రాలు శుభ సమయాలు చూసుకోవాలి తప్పనిసరిగా. ఎప్పుడైతే అక్షరాభ్యాసం తిదివార నక్షత్రాలతో పని లేకుండా నిర్వహించుకోవాలి అని అంటే వసంత పంచమి రోజు, దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం ఉన్న రోజు, విజయదశమి, అక్షయ తృతీయ రోజున మీరు అక్షరాభ్యాసం ఏ సమయంలోనైనా నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు పగటి పూట ఉదయం వేళల్లో నిర్వహించుకుంటే మంచిది. అక్షరాభ్యాసం ముఖ్యంగా శుభమాసాలలో విద్యాతిథి, తదియాతిథి, పంచమి తిథి, సప్తమి, దశమి, త్రయోదశి తిథుల యందు నిర్వహిస్తే చాలా మంచిది. అక్షరాభ్యాసానికి అనువైన రోజులు సోమ, బుధ, గురు, శుక్రవారాలు విశేషమైనవిగా చెప్తారు. ఇంకా అశ్విని నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, రేవతి నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ఈ 12 నెలల్లో నెలల్లో ఏ తేదీలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తాలు ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా 2026 సంవత్సరంలో జనవరి నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభ తేదీలు ఎప్పుడు ఉన్నాయి అని అంటే మనకి 2025 నవంబర్ 30వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు శుక్రమూఢం ఉందండి. మూఢమి సమయంలో అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోకూడదు. కాబట్టి 2026 సంవత్సరంలో జనవరి నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తాలు అయితే లేవండి. అయితే మనకి 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం రోజు వసంత పంచమి అయితే ఉంది. అంటే మూడమి సెంటిమెంట్స్ లేని వారు ఎవరైనా ఈ రోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు 2026 ఫిబ్రవరి నెలలో అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయని అంటే మనకి ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం వరకు శుక్రమూఢం అయితే ఉంటుందండి. కాబట్టి ఫిబ్రవరి 1 నుండి 13 వరకు అక్షరాభ్యాసానికి ఎటువంటి శుభ ముహూర్తాలు అయితే లేవు. ఇప్పుడు 2026 ఫిబ్రవరి నెలలో అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తాలు ఏ తేదీల్లో ఉన్నాయి అంటే ఫిబ్రవరి 20వ తేదీ, 21, 22, 25, 26, 27, 28 ఈ తేదీల్లో మాత్రమే ఫిబ్రవరి నెలలో అక్షరాభ్యాసాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 మార్చి నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు 2026 ఏప్రిల్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి అనుకూలమైనటువంటి శుభముహూర్త తేదీలు అయితే ఇవేనండి. ఇప్పుడు 2026 మే నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు వచ్చేసి ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి. మే 17వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు మనకి అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉంది. అధిక జ్యేష్ఠ మాసంలో అక్షరాభ్యాసం లాంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. కాబట్టి మే నెలలో నేను ఇక్కడ డిస్ప్లే పైన ఇచ్చినటువంటి తేదీల్లో మాత్రమే అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు 2026 జూన్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు వచ్చేసి డిస్ప్లే పైన అయితే ఇచ్చానండి. జూన్ 15వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి తేదీల్లో మాత్రమే జూన్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు 2026 జూలై నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభ ముహూర్త తేదీలు డిస్ప్లే పైన అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఒక ముఖ్య గమనికండి. జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు గురుమౌఢ్యమి ఆషాఢ మాసం ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కూడా అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు. ఇప్పుడు 2026 ఆగస్టు నెలలో అక్షరాభ్యాసానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. 2026 సెప్టెంబర్ నెలలో కూడా అక్షరాభ్యాసానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. ఎందుకని అంటే సెప్టెంబర్ 12వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మనకి భాద్రపద మాసం ఉంటుంది. అలానే సెప్టెంబర్ 27వ తేదీ నుండి
మహాలయ పక్షాలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి అందువలన 2026 సెప్టెంబర్ నెలలో అక్షరాభ్యాసానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవు. 2026 అక్టోబర్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు నేను డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, అక్టోబర్ 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు మనకి శుక్రమూఢం ఉందండి. కాబట్టి ఈ సమయంలో అక్షరాభ్యాసం లాంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. కానీ మనకి అక్టోబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 20 వరకు దేవి శరన్నవరాత్రులు అయితే ఉన్నాయి. కాబట్టి దేవి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, దశమి తిథి ఉన్న రోజు అక్షరాభ్యాసం లాంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే మూడం సెంటిమెంట్స్ లేని వారు నిర్వహించుకోవచ్చండి. ఈ సంవత్సరం మనకి మూలా నక్షత్రం ఎప్పుడు ఉందని అంటే 2026 అక్టోబర్ 16వ తేదీ ఉంది, అలానే 17వ తేదీ కూడా ఉందండి. ఈ 2 తేదీల్లో ఎప్పుడైనా మీరు అక్షరాభ్యాసం నిర్వహించుకోవచ్చు. అలానే అక్టోబర్ 20 మంగళవారం విజయదశమి ఉంది. ఈ రోజు కూడా అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. 2026 నవంబర్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు వచ్చేసి నేను డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. 2026 డిసెంబర్ నెలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు వచ్చేసి డిస్ప్లే పైన ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.